హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో అయితే ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి 3-4 వీడియోస్ కింద పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్గా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నేనైతే సత్యలోకం వచ్చేసాను. సత్యలోకం అంటే కుప్పం అండి. కుప్పం అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన ఊరన్నమాట. అలాగే ఆయన పెరిగింది చదువుకున్నదంతా కుప్పంలోనే. ఆయనకు చాలా ఇష్టమైన ఊరండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితేని. నేను సత్యలోకం అని మీకు చెప్తుంది ఏంటంటే, అమ్మ భగవాన్ ఇక్కడ 22 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారండి. ఇక్కడే ఆయన పరమాత్మునిగా ఆయన శక్తిని పెంపొందించుకున్నదంతా ఇక్కడేనమాట. ఆయన భగవంతుడుగా నిలిచింది కూడా ఇక్కడేనండి. అందుకని చెప్పేసి సత్యలోకం అని అంటారు. మేమైతే ఆటోలో అయితే వచ్చేసామండి. ఆటో అక్కడి నుంచి ఇక్కడికి 100 రూపీస్ అనమాట. అమ్మ భగవాన్ సత్యలోకం తీసుకెళ్ళమంటే ఏ ఆటో వాళ్ళనే తీసుకెళ్ళిపోతారు. చూసారండి ఎంతమంది జనం వచ్చారో. ఎంత నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారండి జనం అందరూనే. ఓకేనండి. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నేను ముందుకు వెళ్తూ మీకు అన్ని విషయాలు చెప్తానండి అమ్మా భగవాన్ కోసం. ఇదైతే 100 ఎకరాలండి. 100 ఎకరాల అమ్మా భగవాన్దే అనమాట. మొత్తం అన్ని మామిడి తోటలండి, జీడి తోటలు మొత్తం అన్ని చాలా ఉన్నాయండి. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎడ్యుకేటెడే చాలా మంది అండి. నిజంగానే వీళ్ళందరినీ చూసి నాకు చాలా షాక్ వేసింది. నిజంగా మా అక్క అయితే 3 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడికి వస్తుంది. ప్రతి ఇయర్ చెప్తుంది, చెల్లి చాలా బాగుంటుంది రా, నీకు కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలాసార్లు చెప్పింది. నేను ఎప్పుడూ రాలేదు. ఇయర్ ఏంటో తెలీదు, ఆ భగవంతుడే తన అనుగ్రహాన్ని నా మీద ప్రసాదించినట్టు భగవంతుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి. లేకపోతే నేను ఇక్కడ వరకు రాను. నేను నమ్ముకున్నాను కానీ అంత ఎక్కువగా శ్రద్ధ అయితే పెట్టలేదు. నేను ఒకేలే చూద్దాంలే అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ సత్యముందో అసత్యముందో ప్రతి ఒక్కరు చూద్దరు కానీ రండి. ఇక్కడ నిజమేంటో, ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకుందరు కానీ. నిజంగా ఒక మంచి వీడియో అండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీడియో ఫుల్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నానండి. నేను ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో శక్తితో, ఎంతో ముక్తితో వచ్చిన వాళ్ళేనండి వీళ్ళందరూని. భగవాను ఉన్నారు అనడానికి నిదర్శనమే ఈ జనాలన్నమాట. ఈ తోటలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ తోటలు చూస్తుంటే భలే అనిపించినాయి. ప్రతి తోటలోని ప్రతి మామిడి చెట్టుకి ఎన్ని మామిడికాయలునండి. ఈ 100 ఎకరాలు అనమాట. ఈ మామిడి తోటలన్నీ లీజ్కి ఇచ్చేస్తారంట. ఆ మామిడికాయలన్నీ రైతులందరూ కోసుకెళ్ళిపోయి అమ్ముకుంటారండి. చాలా మామిడికాయలు అనమాట. ఎంత బాగుందంటే ఇక్కడ అడుగు పెట్టగానే నాలో తెలియని స్పర్శ మాయమై వచ్చిందండి. అదో రకమైన ఆనందం అనమాట. అందుకే అంటారేమో భగవంతుడిని మనం శ్రద్ధలతో భక్తితో నమ్మామంటే ఆ భగవంతుళ్ళే మనలో కలిసిపోతారని. నిజంగా చెప్తున్నానండి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ప్రతి నిమిషం హ్యాపీగా అనిపించింది. నాకు ఏది గుర్తులేదండి. ఇంకా మా పిల్లలు, నా హస్బెండు, ఇంకేది గుర్తులేదనమాట. ఇంకా ఆ భగవంతుడి దగ్గర మన కష్టాలన్నీ చెప్పుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. నిజంగా ఇక్కడ సత్యమే ఉందండి. నిజంగా చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి. భగవాన్ ఎలా వెలిశారు, భగవాన్ ఎక్కడున్నారు, భగవాన్ ఏం చేశారు, భగవాన్ ఏంటి, ఇది అసలు ఏం జరుగుతుంది ఇక్కడికి అసలు ఎందుకు వస్తారు ఇంతమంది జనం, ఏం చేయించుకుంటారు, ప్రతి ఒక్కటి మీకు వివరించి అలాగే చెప్తానండి. ఎందుకు ఇంతమంది జనం ఉన్నారంటే ఇక్కడైతే టోకెన్స్ ఇస్తారండి. మనము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ టోకెనే చూపించాలన్నమాట. ఆ టోకెన్ లేకుండా మనల్ని ఎలవ్ చేయరండి. ఆ టోకెన్ అయితే మనం తీసుకోవాలండి. మా టోకెన్ అయితే మా జ్యోతి గారు ఉన్నారనమాట, మా హెడ్. ఆవిడైతే తీసేసుకున్నారు. ప్రతిదీ ఆవిడే చూసుకుందండి. అసలు కష్టం కలగనివ్వలేదు మమ్మల్ని. ఒక అమ్మ భగవాన్ భక్తురాలిగా ఆ భగవంతుడు తనకి ఎంత శక్తి అంటే నిజంగా నైట్ ట్రైన్లో పడుకున్నామండి. అందరినీ చూసుకోవటం ఆవిడ. అందరూ తిన్నారా లేదా, అందరూ కడుపు నిండా తిన్నారా, నిజంగా పడుకున్నారా లేదా అన్నీ చూసుకుందండి. నైట్ అంతా తిరుగుతానే ఉంది. అలా ఎవరు చూసుకుంటారండి, భగవంతుడు సేవ చేసుకుంటుంది ఆవిడ. అందుకే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ మంచి స్థాయిలో ఉన్నారండి. వాళ్ళ పాప కానీ వాళ్ళ బాబు కానీ మంచి జాబ్స్, వాళ్ళ హస్బెండ్ మంచి బిజినెస్. ఆవిడ కూడా చాలా మంచిదండి. భగవాన్ నమ్ముకున్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళండి. నిజంగానే నాకు ఆల్రెడీ ఒక ఆటోలో ఉన్నారు కదండి, ఆటోలో కూడా
కూడా నాకు ముగ్గురు తగిలారు. ఆ ముగ్గురు కూడా అమ్మ భగవాన్ కోసం చెప్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఒక ఆవిడైతే ఒకటే చెప్పింది, మాకు అసలు తింటాకి కూడు లేదమ్మా, మేము నిజంగా ఎంత అలా ఉండేవాళ్ళం అంటే అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. భగవాన్ నమ్ముకున్న తర్వాత మేము 3 కోట్ల ఆస్తి దాకా సంపాదించుకున్నామమ్మా. అంటే మాకు బిజినెస్లో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ చాలా లాభాలు అనమాట. ఫస్ట్లో ఉండేవి కాదు, తర్వాత లాభాలు రావటం, మా హస్బెండ్ సొంత బిజినెస్ పెట్టడం, అలా అలా నేను 3 కోట్లు సంపాదించుకున్నాము అని చెప్పేసి ఆవిడ చెప్తుంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారనమాట. అలా చెప్తుంటే నేను సగం వరకే నమ్ముకున్నాను. నేను సగం వరకు నమ్ముకుంటే ఇలాంటి వాళ్ళు మాటలు వింటుంటే ఇంకా బాగా అనిపించింది. ఇంకైతే మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే జోక్స్ అయితే వేస్తున్నాడండి, మా చిన్నమ్మ వాళ్ళ మనమడు అనమాట. వాడైతే ఇక్కడైతే కుప్పం వచ్చామండి అని చెప్పేసి నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. ఇవేనండి కార్డ్స్, ఐశ్వర్య కలసం ఒకటి, అలాగే కల్కి ఆజ్ఞ అనమాట. ఇంక మేమైతే స్నానం చేసేసి రెడీ అయిపోయామండి. ఇంకా మా వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేము రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ కల్కి ఆజ్ఞకి గోల్డెన్ టెంపుల్కి అలా వెళ్ళాలన్నమాట. నిజంగా ఎన్ని సదుపాయాలనంటే అన్ని సదుపాయాలనండి. ఎంత నీట్నెస్ అంటే గుడి దగ్గర చాలా నీట్నెస్ అనమాట. ఇవైతే టాయిలెట్స్ అండి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క దుక్కున టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మొత్తం అయితే ఇంతమంది వచ్చారంటే మ్యాక్సిమం నిజంగా చెప్తున్నాను, ఒక 50,000 మంది ఉంటారండి. అంతమంది జనం అయితే హోమా చేయించుకుంటాకు వచ్చారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం కదండి. ఇంక రెడీ అయిపోయిన తర్వాత రూమ్లో అయితే బట్టలన్నీ పెట్టేసి ఇంక వెళ్ళాలన్నమాట. మా అత్త వాళ్ళేమో వీడియో తీసేస్తున్నానని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడుతున్నారనమాట. నాకు నవ్వు వచ్చింది. లేదత్త మనం సరదాగా తీసుకుందాం, మనల్ని చూస్తారు అందరూనే మా ఊర్లో అని చెప్పేసి అంటున్నాను. ఈవిడెవరంటే మా అత్తయ్యనండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేనమాట. వీళ్ళు తను ఏమనుకుంటుందని మన ఇంటికాడ వాళ్ళు అందరూ చూసేస్తారే బాబు, గోల్ పెట్టేస్తారు మళ్ళీ అని చెప్పేసి అంటుంది. ఎందుకు గోల్ పెడతారు అత్త అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. నన్ను చూసి భయపడకండి, నిజంగానే నేను ఎప్పుడు వితౌట్ మేకప్ అండి, జస్ట్ క్రీమ్ రాసుకుంటాను, స్టిక్కర్ పెట్టుకుంటాను. నా కలరే అంత అనమాట. నా కలర్ని కూడా చూసి ఎవరు కామెంట్ చేయకండి. మా అమ్మ కలరే నా కలరు. ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం తినడానికి వెళ్ళామండి. ఇంకా అక్కడ అన్నము టోకెన్స్ ఉన్నాయి కదండి, టోకెన్స్ మీద 3 పూటలు పెడతారనమాట. మేము వచ్చాం కదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ అనమాట. మార్నింగ్ భోజనం, నైట్ భోజనం, రేపు మార్నింగ్ టిఫిన్ అనమాట. 3 పూటలు అనమాట. కార్డు మీద 3 ఉంటాయి, ఆ 3 టిక్ పెడతారండి. ఇంకా కంచాలన్నీ క్లీన్ చేసి ఇక్కడైతే పెట్టేస్తారు. ఇంకా మేమైతే కంచాలు మళ్ళీ క్లీన్ చేసుకుని వచ్చైతే ఇక్కడ భోజనం చేయటాకైతే ఇక్కడైతే లైన్లో నించున్నామండి. టోకెన్ తీసుకున్నాం కదండి, టోకెన్ చూపించాలి వాళ్ళకి. 3 పూటలు కాబట్టి ఒక పూటకి టిక్ పెడతారండి. ఒక పూటకి టిక్ పెట్టిన తర్వాత మనం భోజనం పెట్టించేసుకుని మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తాం కదా, మళ్ళీ ఈవినింగ్ టిక్ పెడతారు, రేపు మార్నింగ్ టిక్ పెడతారండి. ఇంకా అలా అయితే మేము భోజనం అయితే పెట్టించేసుకున్నాము. రైసు, అప్పడము, ఫ్రై, పప్పు టమాటా, అలాగే పన్నీర్ కర్రీ అలా పెట్టారండి. నిజంగా చాలా బాగుందండి. పాయసం కూడా ఇచ్చారు. ఇది పాయసం అండి, ఎంత బాగున్నాయంటే వంటలు అయితే అద్దరిపోనియండి. నిజంగానే తినే కొలది తినాలనిపించింది. అంత అలా అనిపించిందంటే ఆకలితో ఉన్నాం కదండి, ఇంకా మరేనమాట. ఇంకా మేము తినేసిన తర్వాత అయితే రూమ్కి వెళ్ళిపోవాలండి. ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారు కదండి, మా అక్క వాళ్ళు అయితే జోక్స్ అయ్యి ఏదేదో అడుగుతున్నారనమాట. అవన్నీ సమాధానం చెప్తున్నాను నేను. వీడియో అయితే బిందు తీస్తుంది. తినైతే మా అత్తయ్య అండి, అలాగే మా అక్క అంటే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి. అక్క నాన్న మణి అని అంటాను నేను. అక్క అంటుంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇదైతేనండి మాకు పడుకోవడానికి రూమ్స్ అనమాట. ఇలాగైతే ఒక 100 రూములు ఉంటాయండి భగవాన్ టెంపుల్ దగ్గర అయితే. ఇలా ఒక్కొక్కటి 100 రూములు ఉంటాయన్నమాట. ఇలాంటివి ఎవరి కాళ్ళకి ఒక బొంత, కప్పుకోవడానికి ఒక బొంత, తల కింద వేసుకోవడానికి ఒక బొంత అనమాట. ఇంతమందికి అరేంజ్ చేయిస్తారండి అమ్మ భగవాన్. నిజంగానే మనకి ఎంత బాగా అనిపిస్తుందంటే ఇవన్నీ ఫ్రీయేనండి భగవాన్ దగ్గర. ఎంత బాగా అనిపించిందంటే రూమ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఏంటనేది కూడా చెప్పాలండి. అది కూడా టోకెన్ ఇవ్వాలన్నమాట. టోకెన్ బట్టి రూమ్స్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ అయితే రాయించడానికి వెళ్ళిందనమాట మా
అని రాయించేసి వచ్చిందండి. ఇంక మేమైతే చాలాసేపు అయితే రెస్ట్ తీసుకుని ఇంక తర్వాత అయితే బయటకు వచ్చేసామండి. ఇంక ఇది 16వ నెంబర్ అనమాట, డోర్ నెంబర్ 16. ఇలాంటివి చెప్తున్నాను కదా, ఒక 100 ఉంటాయండి నిజంగానే. ఎక్కడనమాట తోటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దిక్కునిస్తారనమాట. మాకైతే టెంపుల్ దగ్గరలోనే వచ్చిందండి. చాలా బాగా అనిపించింది అలా దగ్గరలో రావటం కూడానే. ఇదైతే భోజనాలు పెడతాప్పుడు మేము టిఫిన్ చేసాం కదా అదనమాట. ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నారు. ఎంతమంది అంటే భగవాన్ దగ్గరకు వచ్చి సేవ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. సేవ కూడా చాలా మంచిదండి. నమ్ముకుంటాం ఒక ఎత్తు అయితే, భగవాన్కి సేవ చేసుకుంటాం ఒక ఎత్తు అండి. అలాగే తిరుపతిలో కూడా చాలామంది వెళ్ళి సేవ చేసుకుంటారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చాలామంది సేవ చేసుకుంటారు కదండి. అలాగే అమ్మ భగవాన్ గుడి దగ్గర కూడా చాలామంది అయితే సేవ అయితే చేసుకుంటారండి. ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతా తిరుగుదామని చెప్పేసి ఇక్కడైతే నుంచున్నామండి. ఇక్కడైతే మామిడి చెట్లకి మామిడికాయలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. అవి కోసేసుకోవాలనిపించేసింది. ఇంకా మా అక్క అయితే ఫుల్గా కామెడీ చేసుకుంటుంది, ఇంకా రీల్స్ చేసుకుంటుంది అనమాట. ఇంకా వీడియో అయితే తీస్తున్నాను, ఎవరి కాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుంది ప్లేస్ అని చెప్పేసి మామిడికాయలు కింద ఉన్నాయి. ఈ అత్త వీడియో తీస్తుంటే చాడు పారిపోతుంది. నవ్వొచ్చిందండి నిజంగా ఉండని. ఎందుకంటే అందరూ చూసేస్తారు బాబా వీడియోలో నేను ఉంటానని చెప్పేసి భయం అనమాట. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కెమెరా అంటే, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా. వీళ్ళిద్దరూ చూడండి నవ్వొస్తుంది నిజంగానే. వీళ్ళిద్దరూ అమ్మ కూతుర్లు అనమాట. నిజంగా చాలా కామెడీగా అనిపించింది ఒక సీన్ అయితే. ఇంకా నవ్వుతానే ఉన్నాను నేను. ఫొటోస్ అయితే ఇప్పుడు బాగానే దిగుతున్నారు, కానీ తర్వాత అయితే ఒక కామెడీ సీన్ జరిగిందండి. నేను ఎంత నవ్వానంటే నిజంగా చాలా నవ్వాను అనమాట. సరదాగా ఇలా అయితే ఎంత ఎంజాయ్ చేసామో, ఇంకా ఆ ఎంజాయ్మెంట్ లైఫ్లో మర్చిపోలేమండి. భగవాన్ టెంపుల్కి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, వీళ్ళందరితోటి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అదైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురులాగా ఇలా పట్టుకుని అయితే ఫోటో దిగుతుంది. వాళ్ళ అమ్మ కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. ఇంక నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఇంకా నవ్వు అయితే ఆపుకోలేకపోయాను. వీడియో కూడా ఆపేసాను అనమాట. ఇంక వీళ్ళిద్దరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మేము ముందుకు వెళ్ళి ఇంకా టెంపుల్స్కి అయితే చాలా వెళ్ళాలండి. ఎందుకంటే రేపు మార్నింగ్ హోమ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉండదు. ఇంకా ట్రైన్ కూడా 12 గంటలకేనమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడ అంతా చూసుకుంటూ వస్తున్నామండి. ఇక స్నాక్స్ కూడా అమ్ముతారు. మనకి ఏది కావాలో అది, పానీపూరి కానీ, అలాగే పాప్కార్న్ కానీ, స్వీట్ కార్న్ కానీ, పిడత కింద పప్పు, ఏ టు జెడ్ అన్నీ అమ్ముతారండి. మనకి ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. అన్ని హౌసెస్లోనే అమ్ముతారు, బయట ఏది పెట్టరు. హౌసెస్ కింద ఉంటాయి కదండి, దాంట్లోనే పెట్టి లోపల కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి తెచ్చుకోవాలి మనం. ఇలాగే టీ కూడా ఇక్కడ అమ్ముతారు. టిఫిన్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. లోపలే ఉంటాయి, బయట నుంచి ఏమీ తెచ్చుకోకూడదు. అన్నీ రీజనబుల్ కాస్టే ఉంటాయన్నమాట. ఇంకా మా అక్కని అలాగే మా మనీ వాళ్ళ ఆడబడుచు అనమాట ఈవిడైతేని. ఆవిడ కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదండి. ఇంక సరదాగా అయితే వీళ్ళైతే నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండి చాలా బాధలు అనుభవిస్తారు కదండి. బాధలు అంటే హస్బెండ్ వల్లే కాదు, ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకొని క్యారేజీలు పెట్టి పనులు చేసుకొని ఇంట్లోనే కూర్చుని ఉంటారు కదండి. ఒకసారిగా ఇలా వచ్చేటప్పటికి ఫ్రీ బర్డ్స్ అయిపోతారు కదండి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా చూడండి. ఈ చిన్నమ్మ ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్. మా అక్క కానీ చిన్నమ్మ కానీ చాలా బాగా అనమాట. ఇంకా ఎంత హ్యాపీగా అనిపించిందో వీళ్ళ ఫేసెస్ చూస్తేనే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో ఫ్యామిలీ లైఫ్లో సఫర్ అవుతూ వస్తున్నారు కదండి. ఇంక ఇలాంటి చోటుకు వచ్చేటప్పటికి చాలా ఫ్రీనెస్ అయిపోతారు కదండి. ఇలాంటి టెంపుల్కి వస్తే నిజంగా పీస్ ఆఫ్ మైండ్ అండి. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఆ మామిడి చెట్లు కానీ, ఆ రోడ్లు కానీ ఎంత నీట్నెస్ అండి. ఇంత నీట్నెస్ 100 ఎకరాలు ఎంత నీట్నెస్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి క్లీన్ చేసినందుకు కూడాని. ఎందుకంటే 100 ఎకరాలను నీట్గా ఉంచాలంటే మన తరం కాదండి నిజంగానే. ఇక్కడ ప్రతీది అలా నీట్గానే ఉంటుంది. ఆ భగవాన్ ఎంత పవర్ఫుల్లో ఆయన ప్లేసెస్ కూడా అంతే పవర్ఫుల్ అండి. ఏ చెట్టును ముట్టుకున్నా ఒక పవర్, ఒక ఎనర్జీ వస్తుందండి నిజంగానే. బాగా అనిపించింది. లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్ అనమాట. భగవాన్ని నమ్ముకోమని నేను చెప్పట్లేదు, కానీ భగవాన్ కోసం ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మంత్రం ఉంటుందండి, ఆ మంత్రం చదువుకొని కళ్ళు మూసుకొని 10 నిమిషాలు అయితే ధ్యానం చేసుకోండి. మీరు వేరే భగవంతుని ఎలా పూజిస్తారు, ఈ భగవంతుని కూడా సేమ్ అంతేనండి. ఇది హిందూ ధర్మమే. ఇది సెపరేట్గా ఏమీ ఉండదు. సెపరేట్ పూజ చేయాలి, సెపరేట్గా దండాలు పెట్టాలి, సెపరేట్గా ఉండాలి, అది ఏది ఉండదండి. ఆ భగవానికి దీపం పెట్టుకోవడం, మనం పూజ గదిలోనే ఆయనకు కూడా దీపం పెట్టుకోవడం, ఆయన మంత్రం ఒక 10 సార్లు 11 సార్లు అలాగే మీ ఇష్టం అనమాట చదువుకుంటాం. మీ కష్టం ఏదైనా ఉంటే భగవానికి చెప్పడం అంతే తప్ప ఇంక స్పెషల్గా చేసుకోవడానికి ఏమి ఉండదండి. ఆయనకి చెప్పుకుంటే మన బాధ కన్ఫర్మ్
కన్ఫామ్గా తీరుస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. అంటే నేను నమ్మాను కానీ చాలా నమ్మాను ఫస్ట్‌లోని. తర్వాత అలా 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 కొంచెం వదిలేసాననమాట. మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాను భగవాన్ని. మన లైఫ్‌లో ఏదైనా మిరాకిల్ జరగాలంటే భగవంతుని పట్టుకుని మనం ముందుకు వెళ్తేనే జరుగుతాయండి. ఒకసారి ఈ దేవుడిని నమ్ముకుని, ఒకసారి ఆ దేవుడిని నమ్ముకుని అందరి దేవుళ్ళని పూజించొచ్చు. పూజించకూడదని అనట్లేదు కానీ మనం నమ్మే ఒక దైవం, ప్రత్యక్ష దైవం ఒకళ్ళు ఉండాలి. అందరికీ దండం పెట్టుకోవాలి. మనం మెయిన్ అంటే ధ్యానం ఎక్కువ చేయాలండి. ప్రేయర్ ఎక్కువ చేయాలన్నమాట. ఇప్పుడు జీసస్‌కి ఎలా ప్రేయర్ చేస్తామో, బాబాకి ఎలా ప్రేయర్ చేస్తామో, అమ్మ భగవాన్ కూడా సేమ్ అదే ప్రేయర్ అండి. మనం ఆ భగవాన్‌కి ఒకటే చెప్పుకోవాలి, ఈ పని అయిపోయింది భగవాన్ నువ్వే చూసుకోవాలి, ఈ పని జరుగుతుంది భగవాన్ నువ్వే చూసుకోవాలి. నేను ఇదే చెప్తాను. నాకు ప్రతిదీ చాలానండి, మా అక్క విషయంలో కానీ, నా విషయంలో, మా అక్క ఇంకొక అక్క ఉంది కదా తన విషయంలో కానీ చాలా మిరాకిల్స్ జరిగినాయి అనమాట. దానికోసం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఫుల్ వరకు చూసి భగవాన్ దర్శించుకోండి. మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ రావాలని మనస్ఫూర్తిగా భగవాన్ని తలుచుకుంటూ కోరుకుంటున్నాను. ఓ అమ్మ భగవాన్ శరణం. ఇదిగోనండి చాలామందికి ఇక్కడైతే రూమ్ ఇచ్చారనమాట. వీళ్ళందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్స్ అవి చూసుకోవడానికి అయితే వెళ్తున్నారండి. ఇంకా మామిడికాయ పిచ్చోలేం కదండి మేము. ఇక్కడైతే పెద్ద పెద్ద మామిడికాయలు అనమాట. ఆ మామిడికాయలు అయితే కోసుకుంటున్నారు. చాలా మామిడికాయలు అయితే కింద పడిపోయాయండి. ఇవన్నీ చాలా మామిడికాయలు అనమాట. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు అనమాట. ఎవరు పడితే వాళ్ళు ఇంకా మామిడికాయలు తింటానే ఉన్నారు. ఎంత టేస్ట్ అంటే నిజంగా చెప్తున్నానండి, ఎంత టేస్ట్గా ఉందంటే మామిడికాయ నమ్మరు మీరు, అంత టేస్ట్గా ఉందనమాట. నేను భగవాన్ సాక్షిగా చెప్తున్నాను, దేవుడు సాక్షిగా చెప్తున్నాను. ఎంత టేస్ట్ అంటే ఎంత తీపి అంటే అంత తీపిగా ఉందండి. ఇలా ఇంత తీపి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వలేదు. చాలా మామిడికాయలు అంటే పచ్చి మామిడికాయలు అయితే కోసుకుని అయితే ఇంటికి కూడా తెచ్చుకున్నాం మేము. ఇక ఇక్కడైతే మా చిన్నమ్మ అయితే మామిడికాయ అయితే కోపించుకుంటుంది. ఆ మామిడికాయ కోపించుకుంటే ఆవిడెవరు తమిళ ఆవిడ అనమాట. నాది అని చెప్పేసి తీసుకుంటుంది. లేడీస్ ఉన్నారండి, దేనికన్నా పోటీయే కదండి. తర్వాత అయితే ఇంకో మామిడికాయ కొయ్యమన్నాము. తర్వాత అయితే ఇంకో మామిడికాయ కోస్తున్నారు. అది ఇంకా పెద్ద మామిడికాయ అండి. భగవాన్ మన దగ్గర నుంచి ఒకటి వేరే వాళ్ళు తీసుకుంటే అంతకన్నా ఎక్కువే ఇస్తారు తప్ప తక్కువైతే ఇవ్వడండి. దానికి ఎగ్జాంపుల్ ఇదే అనమాట. నిజంగా చెప్తున్నాను. మన జీవితంలో ఏదైనా మనం కోల్పోయామంటే దానికన్నా ఎక్కువ విలువైంది మన జీవితంలోకి వస్తుందండి. అలా అని చెప్పేసి మనం ముందు బాధపడిపోతాం, చాలా బాధపడతాం. మన లైఫ్లో ఇది జరగలేదు అది జరగలేదని అస్సలు అలా అనుకోకూడదండి. భగవాన్ ఏది చేసినా మన మంచికేనండి. ఒకటే చెప్తున్నానండి, నా జీవితంలో చాలా బాధలు అనుభవించాను నేను. ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నేను. మా హస్బెండ్కి నాకు అస్సలు పడేది కాదు. నిజంగా చెప్తాను, తనకు చాలా కోపం అనమాట. ఎంత కోపం అంటే నా మాట వినేవారు కాదు. ఏదైనా సరే అస్సలు నా మాట అసలు వినేవారే కాదు. తన ఇష్టం తంది, తను చెప్పినట్టే నేను వినాలి. తను ఎంత టార్చర్ పెట్టేవారంటే చాలా ఎక్కువ అనమాట. ఈ వీడియో తను చూసినా పర్లేదు, నేనేం ఫీల్ అవ్వరు కానీ. కాకపోతే నేను చెప్పేది నిజమండి, అక్షరాలని. నేను భగవాన్ నమ్ముకున్న తర్వాత మా హస్బెండ్లో చేంజెస్ వచ్చిందండి. నిజంగా చెప్తున్నాను, చాలా 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 చేంజెస్ వచ్చింది. ఇప్పుడు ఈ భగవాన్ టెంపుల్కి రావటానికి కూడా ఆయనే కారణం అండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు, చాలా పొదుపుగా ఉంటారు. ఈ భగవాన్ టెంపుల్కి రావడానికి ప్రతిదీ చాలా చాలా అయినాయి. దానికి మొత్తం మా హస్బెండే ఇచ్చారండి. దానికి సూత్రధారి ఎవరు? భగవాన్, అమ్మ భగవాన్, కల్కి అమ్మ భగవాన్ చాలా గొప్ప దేవుడండి. నిజంగానే అంటే నాకు నేను మర్చిపోలేనండి నిజంగానే. ఈ మామిడి చెట్లన్నీ చూడండి, భగవంతుడు ఇంతలాగా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఇవన్నీ రూమ్స్ అండి, మీకు చూపించడం కోసం ఈ దారిలోకి వచ్చాను. భగవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏసీ రూములు, అలాగే చాలా చాలా రూములు, వాళ్ళకి పొజిషన్కి తగ్గ రూమ్స్ అనమాట. ఎవరు సఫర్ అవ్వకుండా భగవాన్ అందరికీ ఇచ్చారనమాట. అంటే రూమ్కి ఉంటుంది, అవేం చెప్పకూడదు, అవన్నీ ఉంటాయన్నమాట. ఎవరి కాళ్ళు తీసుకుంటారండి. ఇవన్నీ నీలంకాయలండి, అదే కలెక్టర్ కాయలు అంటారు కదా, ఆ కాయలు అనమాట. చాలా కాయలండి. ఎన్ని కాయలు కింద పడ్డాయంటే చాలా కాయలండి. తెచ్చుకోవాలి కానీ ఒక మూట తెచ్చుకోవచ్చు. అలా ముగ్గిపోయి ఎలా రాలిపోతున్నాయండి కిందకి. తోటలంతా తిరుగుతుంటే వర్షం వచ్చిందండి కరెక్ట్. కానీ ఆ వర్షంలో భలే తడిచామన్నమాట.
ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, వెహికల్స్ 2 వెహికల్స్ ఉంటాయన్నమాట. భగవాన్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు, వాళ్ళే తీసుకొచ్చేస్తారు. మనం ఇప్పుడు వచ్చింది ఎక్కడికంటే కల్కి ఆజ్ఞ అండి. మనము హోమా చేయించుకున్న ప్రతి ఒక్కరికి కలశం ఒకటి ఇంపార్టెంట్, కల్కి ఆజ్ఞ ఒకటి ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ఉమ్మడిగా ఒక ఫ్యామిలీ హోమా చేయించుకుంటే కనుక వాళ్ళకి 2 వస్తాయి. అంటే నలుగురు ఒకరు పంచుకున్నారంటే ఒకరు కల్కి ఆజ్ఞ, ఒకరు కలశం వస్తుంది. కలశం కూడా పట్టుకెళ్తే చాలా మంచిదండి ఇంటికి. కల్కి ఆజ్ఞ అంటే అక్కడ అమ్మా భగవాను మనకి ఒక రూమ్ ఉంటుందండి. పెద్ద విగ్రహం అండి భగవాన్ది, పెద్ద ఫోటో అనమాట. ఒక 3 స్టేర్ల బిల్డింగ్ అంత ఫోటో ఉంటుందండి. అక్కడికైతే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే ఎలో చేయరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ ఉంటుందండి. ఆ రూమ్లోకి వెళ్తే మనం కళ్ళు మూసుకొని మనకి ఏది కావాలో అది చెప్పాలన్నమాట. అలా చెప్పిన తర్వాత భగవాను ఒక చిన్న స్వరంగా మనకి ఒకటి అనిపిస్తుంది అనమాట. మనకి జరుగుతుందా జరగదా అనేది చిన్న సౌండ్ ద్వారా మనకి తెలియబరుస్తారండి. నిజంగా కల్కి ఆజ్ఞ కూడా చాలా ఇంపార్టెంట్ అండి హోమా చేయించుకున్న వాళ్ళకి. ఇదైతే పాదాలండి, అమ్మా భగవాన్ పాదాలన్నమాట. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి. లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే ఎక్కడ లేని ఆనందం అండి. భగవాన్ గుడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే ఆ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసామండి. మీకు చాలా చాలా ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఇంకా ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా ఉయ్యాలు ఊగుతానన్నారు వీళ్ళైతేనే. కిడ్స్ ఆడుకోవడానికి పిల్లలు ఎలాంటి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మంచి అండి, అన్ని సదుపాయాలు ఉంటాయండి టెంపుల్ దగ్గర. నీట్నెస్ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా మేమైతే ఉయ్యాలెక్కైతే సరదాగా అయితే ఉయ్యాలు ఊగుతున్నాం అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందండి. చిన్న పిల్లలం అయిపోయామండి. ఇప్పుడు మాటలైతే వినండి, చాలా కామెడీగా ఉంటాయి. ఆవిడ ఫోన్లో అంటే పట్టుకో తీసి పాపం ఫోటో వాడిని తీసి అబ్బబ్బా చాలా యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్గా ఉన్నారు. అంతే ఆవిడ హ్యాపీనెస్కి ఎవరు కారణం? భగవాన్. ఆవిడ పెద్దాపురం అండ. ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతుందో చూసారా? భగవాన్ మన తల్లి తండ్రి అండి. మనం చిన్నపిల్లలం అనమాట భగవాన్ దగ్గర. మనకు కష్టమైన బాధైనా సంతోషమైన ఆయనకి చెప్పుకుంటే ఆయన తీరుస్తారని ఒక ఆనందం. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. భగవాన్ అయితే ఇక్కడ 22 సంవత్సరాలు ఉన్నారండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్లేస్ చూపిస్తాను. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.